సేవలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారం చేపట్టేదే వైఎస్ఆర్సీపీ అని ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సిబ్బంది సమావేశంలో పాల్గొన్న సీఎం. మహారాష్ట్రలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవతామూర్తులను దర్శించుకున్న మాజీ సీఎం. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో వింత జీవి సంచారం లేదని ధృవీకరించిన అసిస్టెంట్ ఫారెస్ట్ అధికారి నాగేశ్వరరావు. కూటమికి పడిన ఓట్లు మద్దతు చూడలేక టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు అంటున్న రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శేషం. కోయిలగూడెం మండలం రాజవరం గ్రామంలో గ్రామ సింహాల దాడి రక్షించాలంటున్న గ్రామస్తులు. జంగారెడ్డిగూడెం మండలంలో వింత జంతువు సంచారం లేదని అటవీ శాఖ అసిస్టెంట్ రేంజర్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. దేవులపల్లి పరిసర ప్రాంతంలో వింత జంతువు సంచరిస్తుందని రెవెన్యూ అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. గ్రామ శివారు ఎర్ర కాలువ ప్రాజెక్టు కుడి కాలువ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది. కొండబాబు అనే రైతు పొలంలో అడుగులను గుర్తించారు. డిప్యూటీ తహసీల్దార్ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు ముద్రలను పంపించారు. వైల్డ్ యానిమల్స్ అధికారులకు వింత జంతువు అనే అనుమానం ఉన్న వేలిముద్రలను పంపించినట్లు, అయితే అటువంటిదేమీ లేదని తెలియజేశారు. రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఒకవేళ వింత జంతువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నా పేరు నాగేశ్వరరావు అండి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ జంగారెడ్డిగూడెం. అయితే నిన్న మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి కొంత సమాచారం వచ్చింది. దేవులపల్లి చుట్టుపక్కల పొలాల్లోనే ఏవో అడుగుజాడలు ఉన్నాయని చెప్పేసి ఆ భయభ్రాంతులకు గురయ్యి ఆ ప్రజలందరూ భయపడుతున్నారని చెప్పేసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మాకు కొన్ని ఫోటోలు పంపించడం జరిగింది. అడుగుజాడల ఫోటోలు. ఆ జాడలను మేము పరిశీలించాము. పరిశీలించి వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వారికి కూడా వాటిని గుర్తించడానికి పంపించాము. మా ప్రాథమిక నిర్ధారణలో అవి క్రూర జంతువులు, హానికరమైన జంతువులు కాదు, అలాగే పెద్ద పులి గాని చిరుత పులి గాని కాదని తేలింది. వాళ్ళకి మేము తెలియపరిచాము. మీరు ఇటువంటి ఈ అడుగుజాడల గురించి అయితే మీరు ఏమీ భయపడవలసిన పని లేదు. ఇంకా అటువంటి ఎక్కడైనా చుట్టుపక్కల ఉంటే మాకు తెలియపరచవలసిందిగా గ్రామ ప్రజలని ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. రబీ ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు, కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు పవర్పేట అన్నే భవనంలో గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంట సాగుకు చేసిన అప్పులు తీర్చలేక అష్టకష్టాలు పడాల్సి వస్తోందని తెలిపారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. రబీ సంబంధించిన ధాన్యం బకాయి సొమ్ములు అందక అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. జిల్లాలో దాదాపు 80,000 ఎకరాల్లో రైతులు వరి పంటని సాగు చేశారు. అయితే 3,12,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతూ ఉంటే ప్రభుత్వం 239 ఆర్బీకే కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఈ రోజు కూడా జిల్లాలో చాలా చోట్ల కళ్ళాల్లో ధాన్యం ఉండిపోయింది. సంచులు అందక రవాణాకి లారీలు రాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ధాన్యం కొనుగోలు సందర్భంగా అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ధాన్యం అమ్మిన రైతులకి 21 రోజుల్లో మేము ధాన్యం సొమ్ములు చెల్లిస్తామని చెప్పేసి నిబంధనలు రూపొందించారు. మరి 21 రోజులు అంత ఎక్కువ టైం ఎందుకు పెట్టారు కూడా రైతుకి అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల ముందు మాత్రం ధాన్యం అమ్మిన రైతులకి 2 రోజులకి 3 రోజులకి ధాన్యం సొమ్ములు బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు చూస్తా ఉంటే చాలా మంది రైతులకి 15 రోజుల నుంచి 20 రోజులు 21 రోజులు దాటిపోయిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఆ రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు వారి ఖాతాలు జమ కావడం లేదు. ఒకవైపు వాతావరణ శాఖ ఇవాళ ఋతుపవనాలు ముందుకు వస్తా ఉన్నాయి, వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ముందస్తు ఖరీఫ్ సాగుకి రైతులు వెళ్లాల్సిన సమయం వస్తా ఉన్నది. మరి ఈ నేపథ్యంలో రబీకి పెట్టిన పెట్టుబడికి సంబంధించిన అప్పుల్ని రైతులు తీర్చుకుని మళ్ళీ ఖరీఫ్ సాగుకి సమాయత్తం కావాలి, నారుమళ్లు పోసుకోవాలి. మరి నారుమళ్లు వేసుకోవాలన్నా విత్తనాల కొనుగోలు కానీ, దుక్కులకు కానీ, ఎరువులకు కానీ రైతులు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ధాన్యం పండించిన ధాన్యాన్ని అమ్మిన తర్వాత చేతిలోకి చిల్లి గవర కూడా రాకపోవడం తోటి అప్పులు తీర్చలేక
మళ్ళీ పెట్టుబడికి ఎట్లా అని చెప్పేసి రైతులు, అన్నదాతలు, ప్రధానంగా కౌలు రైతులు, పేద రైతులు పోరాడుతున్న ఈ పరిస్థితుల్లో ఇవాళ పౌర సరఫరాల శాఖ వెంటనే స్పందించి రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం, బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను విడుదల చేసి రైతుల ఖాతాలకి జమ చేసి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ధాన్యం సొమ్ములు చెల్లించకపోతే గనక రైతులు సమీకరించి ఏలూరు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని ఆ యజమానులను దారుణంగా కొట్టిన సంఘటన పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. హైదరాబాద్ రెహ్మత్ నగర్ లో భార్యాభర్తలను దారుణంగా కొట్టారు. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని యజమానిపై, అతని భార్యపై దాడి చేశారు. శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్ళింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్ అతడి భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేశారు. దీంతో శ్రీనాథ్ అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఐపాక్ బృందంతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా సీఎం జగన్ స్పందించారు. జూన్ 4 ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతుందని తెలిపారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని వెల్లడించారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు తెలిపారు. 2019 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు రానున్నాయని, ప్రశాంత్ కిషోర్ ఊహించిన దానికంటే వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపారు. ప్రజలకు ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని అన్నారు. ఐపాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మరోమారు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేరున ఐపాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ తో పలువురు సెల్ఫీలు దిగారు. This results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance to the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was on your side, ఓడిపోతామనే అక్కసుతోనే టీడీపీ నేతలపై వైసీపీ దాడులు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు అన్నారు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 81.86% పోలింగ్ నమోదు కావడంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కూటమి విజయం తథ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, జనసేన జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరి, మండల రైతు అధ్యక్షులు ఎలిక ప్రసాద్, కొట్టారు ప్రసాద్, దండే పద్మ, కొంచాడ ఉమాప్రసాద్ పాల్గొన్నారు. తెలియజేస్తూ ఏదైతే మే 13వ తేదీన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైయెస్ట్ పోలింగ్ పర్సెంటేజ్ 81.86%. అంటే 2019 ఎన్నికల్లో 79.77% నమోదైతే 2014లో 77% నమోదైతే 2024 ఎన్నికల్లో 81.86% పోలింగ్ పర్సెంటేజ్ జరగడం అనేది చాలా సంతోషదాయకం. ఎందుకంటే జనాలు, ప్రజలందరూ కూడా, ఓటర్లు అందరూ కూడా చైతన్యంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా క్యూ లైన్ లో నిల్చొని
వర్షం వచ్చినా కూడా కరెంటు లేకపోయినా ఈవీఎంలు ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడా కూడా ఓటర్లు అనేవాళ్ళు వెనక్కి పోకుండా రాష్ట్రాలు విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తు నుంచి ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడైతే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుందో మన చరిత్ర తీసుకుంటే ఒకసారి ప్రతి ఓటింగ్ పర్సెంటేజ్ పెద్ద ఎత్తు పెరిగిన ప్రతిసారి కూడా యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అంతా కూడా ఎక్కువ నమోదవడం తద్వారా ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మరి హైయెస్ట్ ఓటింగ్ జరిగినప్పుడు మేము అధికారం కోల్పోవడం జరిగింది. దాని మించి 2% ఇప్పుడు ఓటింగ్ జరిగి రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి 81.86% ఓటింగ్ జరిగిందంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి ఒక ల్యాండ్ సైడ్ విక్టరీతోనే అధికారం చేపట్టబోతుంది అనడానికి ఇది సంకేతం. ముఖ్యంగా మహిళలు కానీ పెద్ద ఎత్తున యువత ఎవరైతే క్లాస్ ఓటింగ్ ఉందో ఇంట్లోంచి బయటికి రాని ఓటర్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ కూడా ఓటింగ్ వినియోగించుకోవడం అంటే ఖచ్చితంగా పాలన మార్పు కోసం వారు ఇచ్చిన తీర్పుగా మేము దాన్ని భావిస్తామో. వచ్చే నెల 4వ తేదీన ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం భారీ మెజార్టీతో ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే మీ అందరూ కూడా చూశారు పెన్షన్ విషయంలో ఎంత యాగింగ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు అదేదో ప్రతిపక్షాలు కుట్రని చెప్పానని ఎన్ని పడ్డారు. దాని తర్వాత 14,655 కోట్ల రూపాయలకు సంబంధించి 65 కోట్లకు సంబంధించి ఏదైతే వారు ఈ యొక్క డబ్బులు వేస్తా ఉంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారని ఎన్నికలకు ఒక్కరోజు ముందు డబ్బులు వేయడం కోసం సిఎస్ జవహర్ రెడ్డి గారు చేసినటువంటి దుష్ప్రచారం, విష ప్రచారం ఏదైతే ఉందో కోర్టు కానీ ఈసీ కానీ చాలా క్లియర్ గా చెప్పింది. ఎన్నికలైన తర్వాత రోజు నుంచి మీరు వాటి ఖాతాలో డబ్బులు వేయచ్చు, అదేం ఇబ్బంది లేదు. కానీ ఎన్నికలు జరిగి 2 రోజులు గడుస్తా ఉంది. కానీ ఈ రోజుకి కూడా అప్పుడు గుర్తొచ్చిన కాదు, ఈ రోజు గుర్తు రావట్లేదు. మరి చూసుకున్నట్లయితే ఒకసారి కనుక ఆసరా డబ్బులు ఎప్పుడో జనవరి 1వ తారీఖు రావాల్సినటువంటి డబ్బులు, అదేవిధంగా చేయూత, పంట పెట్టుబడి, విద్యా దీవెన ఇవన్నీ కూడా ఫిబ్రవరి, మార్చి 1, 6, 8 తారీఖులో జమ కావాల్సినటువంటి డబ్బులు. తిరుపతి అలిపిరి వద్ద ప్రమాదం జరిగింది. ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో మంటలు ఎలా వచ్చాయో తెలియాల్సి ఉంది. అయితే మంటలు రాగానే అప్రమత్తమైన కారు డ్రైవర్ ప్రయాణికులను దించివేశాడు. కారులో నుంచి దిగి భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు అమ్మవారికి విశేష కైంకర్యాలు చేశారు. మొన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి విశేష కైంకర్యాలు జరిపారు. భక్తి శ్రద్ధలతో సాయినాథుడికి పూజలు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్,
0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు: బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం. లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఏడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆదిత్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. కోయలగూడెం మండలం రాజవరం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 2 నుంచి సుమారు 20 మందికి పైగానే దాడి చేసినట్లు తెలియజేస్తున్నారు. గ్రామస్తులు నిత్యావసర సరుకులకు కూడా బయటకు రావడానికి భయాందోళనకు గురవుతున్నారు. పిచ్చికుక్కను గ్రామస్తులు కర్రలతో దాడి చేసి చంపగా మరో పిచ్చికుక్క గ్రామస్తులపై దాడి చేయడం జరిగిందని అన్నారు. వీరిని వైద్య సిబ్బంది కోయలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించారు. పిచ్చికుక్కల నుంచి తమకు రక్షణ కల్పించాలని రాజారం గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ నెల 18వ తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తడకమల్ల రాంతారకం తెలియజేశారు. 18వ తేదీ ఉదయం విఘ్నేశ్వర పూజ, ఆవాహిత దేవత మండపారాధన, అమ్మవారి మూల విరాట్ కు పంచామృతాభిషేకం, 108 కలశాలతో 108 కన్యలతో అమ్మవారికి పల్లకి, గ్రామోత్సవం, కలశోదకంతో అభిషేకం, కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగంతో పాటు సాయంత్రం శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. పూర్తి వివరాలకు ఆలయ అర్చకులు మేడూరి నాగ వెంకటరమణ శర్మను సంప్రదించవచ్చని తెలిపారు. పూలతో అభిషేకం. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై శ్రీ మాతాకు జై, జై వాసవి మాతాకు జై, శ్రీ మాతాకు జై. పోలింగ్ కు సహకరించిన సిబ్బందికి విశాఖ జోన్ పోలీసు ఉన్నతాధికారి విశాల్ గన్ని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎస్పీ రాధిక, విజయనగరం ఎస్పీ దీపికా పటేల్ తదితరులు ఉన్నారు. Video conference for your SHOs join out, CIs, all the SDPOs who are present here, all the additional SPs, ASPs, and most importantly, all the SPs here, Radhika, Murli, Deepika, and Radhika. Under their leadership, చాలా చక్కగా చేశారు మీరు. Let me also put it on record. ఈ రాష్ట్రం మొత్తం ఈ రోజు మనం చూసుకుంటే దేవుడి దయ వల్ల మీ హార్డ్ వర్క్ వల్ల, let me put it this way, because of our men, especially our PCs, home guards, SIs, ASIs, ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ మీద పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్స్ హార్డ్ వర్క్ వల్ల without any incident, without any major incident, the elections have gone peacefully in our Vizag day. So let us have a round of applause to all the officers. Strong room దగ్గర 200 meters మార్నింగ్ నుంచే you should ensure your patrolling parties don't allow crowd build up. మీరు మార్నింగ్ నుంచి క్రౌడ్ బిల్డప్ అలౌ చేస్తే కంప్లీట్ రిజల్ట్స్ అయిన తర్వాత మళ్ళీ చాలా ఎక్కువ పెరుగుతుంది. దెన్ అగైన్ అవతల వీరు ఉంటారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకొక పార్టీ ఉంటారు, సో అన్ని ఫేస్ టు ఫేస్ వస్తారు. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ క్రౌడ్ బిల్డప్ డస్ నాట్ హ్యాపెన్. హై రైజ్ బిల్డింగ్స్ న మేనేజ్ చేయడము, స్పెషల్ పార్టీస్ తో చుట్టూ ప్యాటర్న్ తిరిగి క్రౌడ్ ని క్లియర్ చేయించుకోవడము, మేక్ దట్ కంప్లీట్ స్టెరైల్ జోన్ 200 meters లెఫ్ట్ టు రైట్, ఎవరు అస్సలు వితౌట్ వెహికల్స్ రాకపోవడం కంప్లీట్ ఆపేయాలి. యూ కెన్ పుట్ అప్ బ్యారికేడింగ్స్ అండ్ యూ కెన్ ఓన్లీ అలౌ ది ఎగ్జాక్ట్ వారికి కౌంటింగ్ రోజు కొంతమంది పిలుస్తారు, పాసెస్ ఇచ్చి క్యాండిడేట్ తో పాటు వారు వాట్ యు కాల్ దోస్ పీపుల్ హు కమ్ అండ్ ఏజెంట్స్, పొలిటికల్ పార్టీ వైపు నుంచి ఏజెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్క ఈవీఎం తీసినప్పుడు దానికి సిగ్నేచర్ చేసి ఓపెన్ చేసే ముందు సో వాళ్ళకు మాత్రం ఎగ్జాక్ట్ గా పార్కింగ్ స్కీమ్ ఎట్లా ఇవ్వాలి, ఎక్కడి నుంచి నడుచుకోవాలి, లాస్ట్ వెహికల్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఎస్పీస్ the detailed last minute detail we should plan it out. In case somebody needs to be taken for preventive custody, వారు కూడా preventive custody తీసుకోండి. say D-24 or D-ROs తీసుకోవాలి, వారు కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. కొంతమంది స్ట్రాంగ్ మెన్ ఉంటారు, కొంతమంది మొబిలైజేషన్ చేయడానికి ఉంటారు. మీరందరూ కూడా you should be under focus and should be under preventive detention if you feel that they being outside will hamper the counting process. ఇవన్నీ చేసుకుంటే కరెక్ట్ గా కీప్ యువర్ ఎస్పీస్ అప్డేటెడ్, కీప్ మీ అప్డేటెడ్, డిఎస్పీ అందరితో మాట్లాడుకోండి, మీ సిఐస్ ఎస్ఐస్ అండ్ ఈ లోకల్ మండల స్థాయి కూడా బయట నుంచి ఎవరు రాకుండా చూసుకోండి. అనకాపల్లి, శ్రీకాకుళం, ఎన్షూర్ దట్ ఒరిస్సా వైపు నుంచి కానీ లేదంటే వైజాగ్ అర్బన్ నుంచి కానీ ఎవరు కొత్తగా ఎవరు రాకుండా చూసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధికారం చేపట్టేదే వైఎస్ఆర్సీపీ అని ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐపాక్ సిబ్బంది సమావేశంలో పాల్గొన్న సీఎం. మహారాష్ట్రలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేవతామూర్తులను దర్శించుకున్న మాజీ సీఎం. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో వింత జీవి సంచారం లేదని ధృవీకరించిన అసిస్టెంట్ ఫారెస్ట్ అధికారి నాగేశ్వరరావు.
కూటమికి పడిన ఓట్లు మద్దతు చూడలేక టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు అంటున్న రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శేషం. కోయిలగూడెం మండలం రాజవరం గ్రామంలో గ్రామ సింహాల దాడి రక్షించాలంటున్న గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.